హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమిపై వివాదం రాజకీయ రగడ రాజుకుంది. పర్యావరణ విధ్వంసం, చెట్ల తొలగింపుపై సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి చురుకలంటించింది. అటు రాజకీయ పార్టీలు సైతం విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపారు. దీంతో హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నిపుణుల కమిటీ వేశారు. సుప్రీం ఆదేశాల ప్రకారం ఇప్పుడు నిపుణుల కమిటీ ఏం చేయబోతుందనేది సస్పెన్స్గా మారింది. ఈ అంశంపై కాసేపట్లో సచివాలయంలో మంత్రుల కమిటీ సభ్యులతో సీఎస్ శాంతికుమారి భేటీ అయ్యారు. హెచ్సియు కార్యవర్గం, స్టూడెంట్ యూనియన్స్, మేధావులు, పర్యావరణవేత్తలతో మంత్రుల కమిటీ చర్చలు జరపనున్నారు. మరోవైపు 16 వరకు నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సీఎస్ను ఆదేశించింది. ఈ క్రమంలో నివేదిక తయారీపై ఫోకస్ పెట్టారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో వివాదాస్పదంగా మారిన భూములకు సంబంధించి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక హైకోర్టు నిన్న ఆ భూములకు సంబంధించి స్టే కూడా విధించింది. ఈ క్రమంలో సిఎస్ ఇటు అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం సీఎం ఏర్పాటు చేసినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో కూడా సమావేశం కాబోతున్నారు. ఇక వివిధ ప్రజా సంఘాలు కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీ కమిటీ మెంబర్లు, విద్యార్థి సంఘాల నేతలతో ప్రత్యేకంగా మాట్లాడి ఉద్రిక్తతలకు సంబంధించి కావచ్చు, ఆ భూమికి సంబంధించి పూర్తి క్లారిటీ ఇవ్వబోతున్నారు. హైకోర్టు డైరెక్షన్స్ మేరకు సిఎస్ కూడా 16వ తేదీ లోపు ఒక నివేదిక ఇవ్వాల్సింది కాబట్టి అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తెలుసుకొని సుప్రీంకోర్టు కూడా నివేదించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఉద్రిక్తతలు తగ్గించే దిశగా ప్రభుత్వం ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. అందులో భాగంగానే సీఎం ముగ్గురు, ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటితో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అన్ని వర్గాల అభిప్రాయాలను కూడా తెలుసుకోబోతుంది. ఇక ఆ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సెక్రటరియట్ లో చీఫ్ సెక్రటరీ ఇప్పటికే మంత్రులతో సమావేశం కాబోతున్నారు. ఇక యూనివర్సిటీకి సంబంధించి పాలక మండలి సభ్యులు, ఇప్పటికీ ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థి సంఘాల నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ నుంచి పూర్తి స్థాయిలో అభిప్రాయాలు కూడా తీసుకోబోతున్నారు. ఇక రాబోయే రోజుల్లో అక్కడ ప్రభుత్వం ఏం చేయబోతుంది అన్న విషయాలు కావచ్చు, అదేవిధంగా ఆ భూములకు సంబంధించి ఇప్పటికే కొనసాగుతున్నటువంటి వివాదానికి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా విద్యార్థులు మాత్రం ఆ భూముల్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి నిర్ణయంతో ఉన్నారు. మరి ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశాలకు విద్యార్థులు లొంగుతారా, లేకపోతే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. ఇక ఆ భూములకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఇక అక్కడ స్థితిని ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. నిన్నట మధ్యాహ్నం వరకు హైకోర్టు అక్కడ ఎటువంటి పనులు చేపట్టొద్దు అని చెప్పేసి కూడా మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ అక్కడ కొంత పనులు అయితే చేశారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇటు సిఎస్ పై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ భూముల్లో కనుక పనులు మొదలు పెడితే సిఎస్ఏ బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సిఎస్ కూడా ప్రస్తుతం యథాస్థితిని అయితే కొనసాగించే విధంగా ఆదేశాలు ఇచ్చారు అధికారులకు. ఇక ఇప్పుడు ముగ్గురు మంత్రుల కమిటీ కూడా మిగతా అన్ని వర్గాలతో మాట్లాడబోతుంది. ఇక రానున్న రోజుల్లో అక్కడ ఏం కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, ఒకవేళ ఇప్పుడున్నటువంటి స్థితిని అలాగే కొనసాగించి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏం చేయబోతున్నారు అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వరలక్ష్మి.